నీ తప్పు లేనప్పుడు నువ్వు ఎవరికి తలవంచొద్దు. అది నేనైనా చివరికి ఆ దేవుడైనా సరే, నువ్వు మాత్రం నీ స్థాయిని తగ్గించుకోవద్దు. నాకు తెలిసిన అమృత ఇలా ఉండకూడదు. నువ్వు ఇలా ఉన్నావు అంటే ఆ కరుణ నీ మీద విజయం సాధించినట్లే. ఇంతకింత పగ తీర్చుకోవాలి. అవకాశం తీసుకొని వాణ్ణి చావు దెబ్బ కొట్టాలి. నీకు కాస్త రిలాక్స్ గా ఉంటుంది. వెళ్ళి కృష్ణ గారిని కలు, తప్పేం లేదు. ఆయన ఎక్స్పీరియన్స్ నీకు చాలా ఉపయోగపడుతుందమ్మా. వసు, ఈ మధ్య చిన్నాను ఎప్పుడైనా కలిసావమ్మా? ఏం డాడీ, మళ్ళీ అనుమానిస్తున్నారా? చచ్చా, అదేం లేదమ్మా. మరెందుకలా అడిగారు? అంటే మీకు అబద్ధం చెప్పి చాటుగా చిన్నని కలుస్తున్నానని అనుకుంటున్నారా? అలాంటి స్థాయికి నేనెప్పటికీ దిగజారను డాడీ. నేనే కాదు డాడీ, చిన్న కూడా అలాంటి మనిషి కాదు. నీకిచ్చిన మాట ప్రకారం మేం కలవటం లేదు. ఎప్పుడైనా కలిసినా మామూలుగా పలకరించుకుంటాం, అంతేకాని మీ పరువుకి భంగం కలిగించే పని చెయ్యం డాడీ. అది కాదమ్మా వసు. ఒకవేళ ఆ రోజు మన మీద అటాక్ చేసిన రౌడీలను పంపించింది చిన్నానే అని అనుమానపడుతున్నారేమో డాడీ. చిన్నాది అంత చీప్ మెంటాలిటీ కాదు డాడీ. అతని సంపాదనలో మనకంటే తక్కువ కావచ్చు, వ్యక్తిత్వంలో మనం అందుకోలేనంత స్థాయిలో ఉన్నాడు. నా ఉద్దేశం అది కాదమ్మా. నేను చిన్నాన్ని తప్పుపడటం లేదమ్మా. ఆ రోజు రోడ్డు మీద మనల్ని అతను సేవ్ చేశాక నువ్వు కలిసి థ్యాంక్స్ చెప్పావా అని. వద్దు డాడీ, దయచేసి చిన్న గురించి మీరు మాట్లాడకండి. అతను జీవితంలో ఎదగాలి అని కష్టపడుతున్నాడు. తన గురించి ఆరాలు తీసి అతని సిన్సియారిటీని అవమానించకండి. ఒకవేళ చిన్న మీద ఏదైనా పాజిటివ్ ఆలోచన వస్తే అది చెరిపేసుకోండి. ఎందుకంటే మీరు తగ్గిపోవటం కూడా నేను భరించలేను. బాబాయ్, ఏంటమ్మా, ఏంటిక్కడున్నావు? హోమ్ విజిట్ బాబాయ్. బాగా పెద్ద ఆవిడ, అందుకే వచ్చాను. అలాగా, హాస్పిటల్కేనా? లేదు బాబాయ్, ఇంటికి వెళ్తున్నాను. నేను నిన్ను కలుద్దామని బయలుదేరానమ్మా. అంతలో ఇక్కడ కలిసావు. ఏంటి బాబాయ్, నాతో ఏదైనా పనా? పనా అంటే నీతో కాస్త మాట్లాడాలి. చెప్పండి బాబాయ్. చిన్నాతో గొడవేంటమ్మా? అసలు వాడితో నువ్వు గొడవ పడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? చిన్న గురించి నీకు తెలియందేముంది? వాడు ఎలాంటి మనిషో నీకు తెలియందా చెప్పు. చిన్నాకి మనమన్నా మన కుటుంబం అన్నా ఎంతో ప్రేమ, అభిమానం. మనల్ని అభిమానించే మనిషి మీద చేయెత్తడం తప్పు కదమ్మా. నువ్వు చదువుకున్నావు, మంచి చెడ్డలు బాగా తెలిసిందారివి. అలాంటి నువ్వు ఎందుకంత తొందరపడ్డావు? నేను తొందరపడ్డానా బాబాయ్? చిన్న అనులు మాట్లాడుకుంటే అందులో తప్పే ఉంది చెప్పు. ఏ అంతకుముందు ఎన్నిసార్లు మాట్లాడుకోలేదు? అను చిన్న అని అన్నయ్య అని పిలుస్తుంది. వాడు కూడా తనని సొంత చెల్లెలానే చూసుకుంటాడు. అలాంటప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటే నీకు తప్పుగా ఎందుకు అనిపించింది? అంటే తప్పు నాదేనని మీరు డిసైడ్ చేసేసుకున్నారా బాబాయ్? అది కాదమ్మా, నేను డిసైడ్ చేసుకోవడం కాదు. అసలు ఎందుకంత దూరం వచ్చిందా అని అడుగుతున్నాను. ఎందుకు
ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందని అడగటం లేదు బాబాయ్ మీరు. నువ్వెందుకు చిన్నారి కొట్టబోయావు, తప్పు నీదేనని నన్ను నిలదీయడానికి వచ్చినట్లుంది. అలా ఎందుకు అనుకుంటావమ్మా? నువ్వు పేరున్న పెద్ద డాక్టర్వి. నువ్వు వెళ్ళి ఆ షెడ్ దగ్గర గొడవ పడ్డం నీ గౌరవానికి తక్కువ కాదు? నా గౌరవాన్ని తక్కువ చేసింది ఆ చిన్న. వాడు నా చేయి పట్టుకోవడం మీకు తప్పు అనిపించలేదు. నేను వెళ్లి గొడవ పెడితే అది మీకు భూతద్దంలో కనిపించి నన్ను వివరణ అడుగుతున్నారు కదా బాబాయ్. నా ఉద్దేశం అది వద్దు బాబాయ్, ఇక మీరేం చెప్పకండి. నాకంతా అర్థం అవుతూనే ఉంది. బాబాయ్, మా డాడీ తర్వాత మిమ్మల్ని మా డాడీ అనుకున్నాను. నాకే కష్టం వచ్చినా మీ దగ్గరికే పరిగెత్తుకుంటూ వచ్చేదాన్ని. ఎందుకంటే నా మనసు తెలుసుకుని నాకు నచ్చిన వ్యక్తితో నా పెళ్లి జరిపించారు. నేనంటే మీకు చాలా ప్రేమ అనుకున్నాను. ఇప్పుడు కూడా నువ్వంటే నాకు ప్రేమేనమ్మా. ప్రేమ లేదని ఎందుకు అనుకుంటావు? నువ్వు నాకు కూతురువేనమ్మా. నాకు చందు ఎంతో నువ్వు అంతే. లేదు బాబాయ్, నేను మీకు పరాయి బిడ్డనే గాని సొంత బిడ్డను కాదుగా. ఆ వ్యత్యాసం మీలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది నాకు. అమ్మ అమృత, మీరు నన్ను మీ మనిషిగా గుర్తిస్తే ఈ పాటికి వెళ్లి ఆ చిన్న చెంప పగలగొట్టి నా కూతుర్ని అవమానిస్తావరా రాస్కెల్ అని ఆ చిన్నగాన్ని కొట్టుండేవారు. అలా కాదు కాబట్టి నన్ను నిలదీస్తున్నారు. నిలదీయడం కాదమ్మా, నిదానించమని చెప్తున్నాను. నేను అనుకి కన్న తల్లిని. కన్న తల్లిగా నా భయాలు నావి, నా బాధలు నావి. నా కూతురు ఎవరితో మాట్లాడాలో, ఎవరిని దూరంగా పెట్టాలో డిసైడ్ చేయాల్సింది నేను. నా కూతురి భవిష్యత్ కోసం నేనే నిర్ణయం తీసుకున్నా మీరు దాన్ని ఒప్పుకోవాలి గాని నన్ను ఇలా అడగకూడదు బాబాయ్. అడగనమ్మా, కానీ అక్కడ నీ పరువు పోయింటే నీకెంత బాధగా ఉంటుందో ఆలోచించావా? చిన్న మన కుటుంబాన్ని చేసిన మంచిని మర్చిపోయి చిన్న విషయాన్ని పెద్ద చేసి ఇంత గందరగోళం చేయడం నీకు కొంచెం కూడా తప్పనిపించడం లేదా? తప్పే బాబాయ్, తప్పే. మీ అందరినీ నా వాళ్ళు అనుకోవడం నా తప్పే. నా స్థాయిని కూడా మర్చిపోయి ఆ మెకానిక్ గార్డ్ నన్ను అవమానించినా మీరింకా నన్నే ప్రశ్నిస్తుంటే మీరు నా నుంచి కోరేవాళ్ళు అనుకోవడం నా తప్పే. అమ్మా అమృత, అమ్మా నేను చెప్పేది వినమ్మా. అమ్మా అమృత, అమృత. ఏమైనా నువ్వు చేసింది మాత్రం చాలా తప్పు చందు. తప్పు చేశానా? అదేంటండి? అవును, నీ మీద అభిమానంతో నువ్వు చెప్పిందల్లా వింటున్నాడు కదా అని చిన్నా చేత నాకు సారీ చెప్పించటం తప్పు కాక మరేంటి? అయినా వాడు నాకెందుకు క్షమాపణ చెప్పాలి? నీతో పాటు అమృత కూడా సారీ చెప్పమన్నాను, చెప్పలేదా? ఏంటి చందు, అసలు నువ్వు వాడిని ఏం చేయదలుచుకున్నావు? ఏం తప్పు చేశాడని వాడి చేత అందరికీ సారీలు చెప్పిస్తున్నావు? ఇలా వదిలేస్తే చివరికి అందరి కాళ్ళు కూడా పట్టించేలా ఉన్నావు. పెద్దవాళ్ళ కాళ్ళు పట్టుకున్నా తప్పు లేదులేండి. ఏంటి పెద్ద? ఎందులో పెద్ద? వయసులోనా, బుద్ధిలోనా? ఆ మాటకొస్తే అమృత మాత్రం తన వయసుని బట్టి ప్రవర్తించిందా? ఎందుకలా అంటారు? మరి ఇంకేమనాలి? చిన్న ఏమన్నా చిన్నపిల్లాడు అనుకుంటున్నావా? వాడికంటూ ఒక ఆలోచన ఉంది, ఒక వ్యక్తిత్వం ఉంది. మనం వాడి ఎదుగుదలకు ఉపయోగపడాలి గాని వాడి వ్యక్తిత్వాన్ని దెబ్బతీయకూడదు. ఇప్పుడేమైందని ఇంత బాధపడుతున్నారు? తప్పు జరిగిందని సారీ చెప్పమన్నాను, అంతే కదా. అందులో తప్పేంటి? తప్పు చేసింది అమృత అయినప్పుడు వాడెందుకు సారీ చెప్పాలి? చిన్న మీద నోరు పారేసుకుంది అమృత, వాడిని కొట్టబోయింది అమృత. అసలు అసలు చిన్న ఎందుకు క్షమాపణలు చెప్పాలి? వాడింకా మంచితనం కలిగిన వాడు కాబట్టి అమృత తొందరపడినా చిన్న తొందరపడలేదు. అమృత చెయ్యెత్తిందని తిరిగి కొట్టుంటే అమృత పెద్దరికం ఏమై ఉండేది? వాడు మన బిడ్డండి, అలాంటి తప్పు చేయడు. తప్పు చేయడు అంటూనే వాడిని తప్పుడు మనిషిని చేస్తున్నావు. చెయ్యని తప్పుకి క్షమించమంటే వాడు ఎంత బాధపడుతూ ఉంటాడు? ఎందుకు బాధ? ఎందుక? ఒక్కసారి చిన్న స్థానంలో ఉండి ఆలోచిస్తే తెలుస్తుంది. వాడేమీ చిన్నపిల్లాడు కాదు. వాడికి మంచి చెడులకి మధ్య వ్యత్యాసం తెలుసు. ఏ తప్పు చేయని వాడి చేత సారీ చెప్పించినందుకు
నీ మీద నా మీద కోపం పెంచుకుంటే ఏం చేస్తావు? నిన్న మొన్నటి దాకా చిన్న మనతో ప్రేమగా మాట్లాడట్లేదు అని బాధపడ్డావు. ఈ రోజు కాస్త అభిమానంతో మాట్లాడుతుంటే దాన్ని అలుసుగా తీసుకొని వాడి వ్యక్తిగతంగా తొక్కేస్తున్నావు. ఎందుకండి అంత బాధపడుతున్నారు? అసలు చిన్న మీరనుకున్నంత ఫీల్ కావడం లేదు. వాడికంటే మీరే ఎక్కువగా బాధపడుతున్నారు. బాధపడతాను చందు. నా కొడుకు ఈగో హట్ అయితే ఓ తండ్రిగా నేనే చాలా బాధపడతాను. నా కొడుకు వ్యక్తిత్వంలో నాకంటే చాలా గొప్పవాడు. వాడు అలా దిగజారిపోతుంటే నేను తట్టుకోలేను. చాలే ఊరుకోండి. మీరు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఇందులో వాడు దిగజారిపోయేదేముంది? ఏ నాన్నగారి దగ్గర తలంచితే తప్ప అసలు అమృత ఎవరు? వాడికి తల్లి స్థానంలో ఉంది. తనకి సారీ చెప్తే ఏంటి నష్టం? జరిగిన దాంట్లో అమృత చిన్నాన్ని 2 దెబ్బలు కొట్టినా నేనంత బాధపడేదాన్ని కాదులేండి. నువ్వు బాధపడవు చందు, కానీ నేను బాధపడతాను. నా కొడుకు ఎక్కడైనా తల వంచితే నేను తట్టుకోలేను. మనం ఏదీ నేర్పకుండానే వాడు చాలా ఎదిగాడు. మనం మంచి చెడు చెప్పకుండానే వాడు మనుషుల్ని ప్రేమించడం, అభిమానించడం అన్నీ నేర్చుకున్నాడు. వాడికి ఎదుటి వాళ్ళని ప్రేమించడమో తెలుసు, అభిమానించడమో తెలుసు. అలాంటి మనిషి నీ కోసం లేదా నా కోసం తల వంచడం నాకు నచ్చదు. మన ఆదరణ లేకుండా చిన్న మంచి వ్యక్తిగా ఎదిగాడు కాదన్ను. కానీ ఇప్పుడు గొప్ప వ్యక్తిగా ఎదగాలంటే ఒదిగుండడం అలవాటు చేయాలి. తప్పో ఒప్పో అమృతకి వాడికి గొడవైంది. వాడు సారీ చెప్పడం వల్ల ఆ గొడవ అంతటితో సర్దుమణిగిపోతుంది. లేదంటే అమృత వాణ్ణి జీవితం మొత్తం ద్వేషిస్తూనే ఉంటుంది. అది మంచిది కాదు అని నా అభిప్రాయం. నీ అభిప్రాయాన్ని బలవంతంగా వాడి మీద రుద్ది చిన్నాన్ని చాలా బాధ పెట్టావు చంద్రు. నీ ముందు బయటపడకపోవచ్చు కానీ వాడు మాత్రం ఖచ్చితంగా లోపల బాధపడే ఉంటాడు. ఆగు. ఏంటి వెళ్ళిపోతున్నావు? టిఫిన్ చేయదా? నాకొద్దు. వద్దంటే ఎలా? ఏం తినకుండా ఎలా వెళ్తావు? కాలేజ్ లో క్యాంటీన్ ఉంది. నా దగ్గర డబ్బులున్నాయి. నేను అక్కడ తింటానులే. ఒంట్లో ఓపిక లేదు. ఒక్క పూటకి క్యాంటీన్ లో తినమ్మా అంటే కుదరదని గోల గోల చేసేదాన్ని. అలాంటిది ఈరోజు ఇంట్లో తినమంటే క్యాంటీన్ లో తింటానంటావా? ఏమైంది నీకు? నాకేం కాలేదు. ఏం కాలేదంటే ఎలా సరిపోతుంది? నువ్వు మనసులో ఏదో పెట్టుకుని ఇంకేదో మాట్లాడుతున్నావులే. అలా ఎందుకు అనుకుంటున్నావు మమ్మీ? ఎందుక? ఆ చిన్నాన్ని తిట్టానని నీ కోపం, నీ కళ్ళ ముందు అవమానించానని నీ కసి. అందుకే ఆ ఫ్రస్ట్రేషన్ ని ఇలా తీర్చుకుంటున్నావు. ఓ, అంటే నువ్వు చేసింది తప్పని నీకు తెలుసన్నమాట. నేనేం తప్పు చేయలేదు. తప్పు చేయలేదా? చిన్న అన్నయ్యని అంత అవమానకరంగా మాట్లాడడం తప్పు కాదా? అన్నయ్యని కొట్టబోవడం తప్పు కాదా? వాడు నీ కన్నయ్య అంటే వాడొక అనాథ, అడుక్కు తినేవాడు. మమ్మీ, నీకు ఎంత చెప్పినా అర్థం కాదు. అతనే నాకు ప్రాణం పోశాడు. అతనే ఈ రోజుకి నన్ను చెల్లెమ్మ అని ఆప్యాయంగా పలకరిస్తాడు. ఆ విషయం నీకు తెలుసు. ఆయన నోటుకొచ్చినట్టు మాట్లాడావు. ఎవరి మీదనో ఉన్న కోపాన్ని అన్నయ్య మీద చూపించావు. నాకెవరి మీద కోపం లేదు. ఎందుకు లేదు? నీ కోపం అంతా కరుణ ఆంటీ మీద. ఆవిడ కొడుకులా చూసుకుంటుంది కాబట్టి చిన్న అన్నయ్య అంటే పడదు. ఆవిడ మీద ఉండే కోపాన్ని నువ్వు చిన్న అన్నయ్య మీద తీర్చుకుంటున్నావు, అంతేగా? నోర్మోయ్, నేనేం అలా ఆలోచించలేదు. అయితే మరి చిన్న అన్నయ్యని ఎందుకు కోపడ్డా? ఆడపిల్లవే పరాయి మగాడితో అలా కబుర్లు చెప్తూ కూర్చుంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? రేపో ఎల్లుండో నీకు నిశ్చితార్థం అనుకుంటే నువ్వు వెళ్ళి ఆ మెకానిక్ షెడ్ లో కూర్చుని కబుర్లు చెప్తూ ఉంటే చూసే జనం ఏమనుకుంటారు? అంతకు ముందు కూడా నేను చిన్న అన్నయ్యతో మాట్లాడేదండి కదా మమ్మీ. మరి ఆ రోజు ఎవరు ఏమనుకోలేదా?
అదే మెకానిక్ మన హాస్పిటల్ కాపాడినప్పుడు ఆ రోజేం అనలేదా మమ్మీ? పొద్దున్న లెగిస్తే అన్నయ్య అన్నయ్య అంటూ చిన్న అన్నయ్యని పిలుస్తూ ఉంటాను. నాకు ఏ కష్టం వచ్చినా సొంత అన్నయ్యలా వచ్చి కాపాడుతూ ఉంటాడు. అలాంటి అన్నయ్యతో నేను మాట్లాడితే నీకు కోపం వచ్చింది. ఎందుకు మమ్మీ నిన్ను నువ్వు మోసం చేసుకుంటావు? మనసులో ఏదో పెట్టుకుని అన్నయ్యతో గొడవ పడ్డావు. అది తప్పని నీకు తెలుసు, కానీ ఒప్పుకోలేవు. నువ్వు నన్ను అనుమానిస్తే అది నీ పెంపకాన్ని నువ్వు అవమానించుకున్నట్లే మమ్మీ. ఎంత సమర్థించుకున్నా నువ్వు చేసింది తప్పే మమ్మీ, ముమ్మాటికి తప్పే. అను, చివరికి అను చేత కూడా చెప్పించుకునే స్థితికి దిగజారిపోయావు కదా. నేనేం దిగజారలేదు. ఆయన దిగజారుడుతనం మీకు తెలిసినట్టుగా నాకు తెలియదులేండి. అవును, నేను దిగజారుడు మనిషిని. ఎందుకంటే నేను పుట్టుకతో కోటీశ్వరుడేమీ కాదు. గొప్ప చదువులు చదువుకొని శ్రీమంతుడిలా పెరగలేదు. ఈ రోజు 4 డబ్బులు వచ్చేసరికి పెద్ద మనిషిలా చలామణి అవుతున్నాను, అంతే. కానీ నువ్వలా కాదుగా. ఓ పెద్ద కుటుంబంలో పుట్టి పెరిగి కాన్వెంట్ చదువులు చదువుకున్నావు, అందరి చేత దండాలు పెట్టించుకున్నావు. మరి నువ్వెలా ఆలోచించాలి, ఎలా ఆలోచిస్తున్నావు? అను అడిగిన ప్రశ్నకి నీ దగ్గర సమాధానం ఉందా? నీకు తెలీదా చిన్న ఎలాంటి మనిషో? నీకు తెలీదా అనుని చిన్న ఎలా చూసుకుంటున్నాడో? ఒకప్పుడు నా కూతుర్ని కాపాడిన దేవుడు అని పొగిడి ఈ రోజెందుకు అలా నోరు పారేసుకుంటున్నావు? అది నువ్వు చేస్తున్న తప్పు అని నీకు తెలీదా? తెలుసు, కానీ ఒప్పుకో. చూడమృత, ఓ మనిషి గొప్పవాడు ఎప్పుడవుతాడో తెలుసా? తన తప్పుల్ని గుర్తించి సరిదిద్దుకోగలిగినప్పుడు. అలాంటి గొప్ప గుణం నీకుంటే ఇప్పటికైనా చిన్నాని అభిమానించడం అలవాటు చేసుకో. లేదంటే ఇలా అందరి దృష్టిలో సంకుచిత మనస్తత్వం కలిగిన మనిషిలా మిగిలిపోతావు. అది గుర్తుపెట్టుకో. బాబాయ్, ఇదంచు. ఏంట్రాది? డబ్బులు. అదే, నాకెందుకురా? ఎందుకేంటి బాబాయ్? దీనికి అద్దె తీసుకోవా? తీసుకో. ఆ? నాకద్దేనికిరా? నేనేం చేసుకుంటాను? అదేంటి బాబాయ్ అలా అంటావు? ఒరే చిన్న, ఆ రోజు ఊరికే ఇస్తానంటే తీసుకోవని ఏదో అద్దెమ్మన్నాను గాని ఈ డబ్బులు నేనేం చేసుకుంటానురా? ఒరేయ్, ఈ డబ్బులు పెట్టి ఈ గ్యారేజీకి ఏమన్నా వస్తువులు అవసరమైతే కొనుక్కోరా. అలా అంటే ఎలా బాబాయ్? నాకు ఊరికే తీసుకోవడం ఇష్టం ఉండదు అని నువ్వే అన్నావు కదా. మరి ఇప్పుడు ఈ డబ్బులు తీసుకున్నట్టు ఎలా చెప్పు? నాకు మాత్రం ఎవరున్నారా? నువ్వు ఆ పొందుగాడే కదా. ఈ డబ్బులు నీకు ఉపయోగపడితే నాకు ఉపయోగపడినట్టే. ఇప్పుడు ఈ డబ్బులు తీసుకుంటే నేను పరాయి వాణ్ణి అయిపోతాను రా చిన్న. అది కాదు బాబాయ్. నేను పరాయి వాణ్ణి అనుకుంటే తీసుకుంటాను. చెప్పు, తీసుకోనా? వద్దు బాబాయ్, నువ్వు కూడా పరాయి వాడివైపోతే నేను తట్టుకోలేను బాబాయ్. నా రక్త సంబంధికులే నాకు పరాయి వాళ్ళైపోయి ఎక్కడో దూరంగా ఉంటున్నారు. నువ్వు ఒక్కడే బాబాయ్ 4 తిట్లు తిట్టి కడుపు నిండా అన్నం పెట్టి ఆత్మీయుడివయ్యావు. నువ్వెప్పుడు నాకు బాబాయ్వే. అయితే ఈ డబ్బులు తీసుకెళ్ళి లోపల పెట్టు. హాయ్ అన్నయ్య. రేపడుగా మార్కెట్కి వెళ్ళి స్పేర్ పార్ట్స్ తీసుకురారా అంటే ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు ఎదవా? మార్కెట్ కని బయలుదేరండి రా. మధ్యలో అను కనిపించి గ్యారేజ్ కి వెళ్దామంటే అంటే ఆ పని మానేసి వచ్చేసావా? నీకు రాను బుద్ధి లేకుండా పోతుందిరా. చెప్పిన పని తప్ప మిగిలినవన్నీ చేస్తున్నావు. ఎందుకన్నయ్యా, ఎందుకు అనవసరంగా పండుని తిడుతున్నావు? ఇందులో తన తప్పేమీ లేదు. నేను వెళ్దామని గొడవ చేస్తేనే తీసుకుని వచ్చాడు. వాడు తీసుకొస్తే నువ్వెందుకమ్మా రావటం? అసలు నీకేంటి ఇక్కడ పని?
ఏంటన్నయ్య అలా అంటావు? వద్దమ్మా, నన్ను అన్నయ్య అని పిలవద్దు. నీ స్థాయి వేరు, మా స్థాయి వేరు. నువ్వు గొప్పింటి బిడ్డవి, మేము అలాగా జనాలం. అనవసరంగా నువ్వు మా కోసం ఇక్కడికి వచ్చి నీ స్థాయిని తగ్గించుకోకమ్మా. వెళ్ళు. ఏంటన్నయ్యా, మా అమ్మ మీద కోపం నా మీద చూపిస్తున్నావా? అమ్మ ఏదో అన్నదని నన్ను పరాయిదాన్ని చేస్తున్నావు. నువ్వు పరేదానివి కాదు, నేనే పనికి మాలిన వాడిని. నా కోసం నువ్వెందుకు అనవసరంగా మీ అమ్మ చేత మాటలు పడాలి? మీ అమ్మ చెప్పిందే నిజం. నేను ఒక అనాథని, నేను ఎవరికి పుట్టానో తెలియని వాడిని. నాలాంటి వాడిని అన్న అని పిలవడం కూడా తప్పే. రేపండు తీసుకెళ్ళి ఇంటి దగ్గర దించరా. వదిలే, క్యాబ్ పిలిపించు, తనే వెళ్తుంది. నేనేం వెళ్ళను. ఎందుకు వెళ్ళాలి? ఎవరు ఏమనుకున్నా నేను మాత్రం నిన్ను అన్నయ్య అనే పిలుస్తాను. ఎవరు కాదంటారో చూస్తాను. నేనంటాను, ఇక నుంచి నువ్వు నన్ను అన్నయ్య అని పిలవాల్సిన అవసరం లేదు. అసలు నువ్వు ఇక్కడికి రావాల్సిన అవసరం అంతకంటే లేదు. వెళ్ళు. వద్దన్నయ్య, నువ్వు అలా మాట్లాడితే నేను తట్టుకోలేనన్నయ్య. నీకు కోపం ఉంటే నన్ను కొట్టు, తిట్టు, అంతేగాని దయచేసి నన్ను మాత్రం ఇక్కడికి రావద్దు అని చెప్పొద్దన్నయ్య. వద్దు తల్లి, వద్దు. మమ్మల్ని ఇలా బతకని. ఏదో మా బాబాయ్ దయ వల్ల, మీ తాతగారి చలవ వల్ల ఈ షెడ్ పెట్టుకొని బతుకుతున్నాం. మాకు ఇది కూడా లేకుండా చేయరు. ఇప్పటికి నన్ను అందరూ అనాథ అనే తిట్టారు, కానీ మీ అమ్మ ఏకంగా నాకే తెలియని మా అమ్మనే అనరాని మాటలంది. నాకంటే సిగ్గుసరం లేదు కాబట్టి మాటలు పట్ట అలవాటైపోయింది. కానీ మా అమ్మ నన్ను ఎందుకు తిట్టడం? వద్దమ్మా, నా బతుకు నన్ను బతకని. ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండడం అందరికీ మంచిది. వెళ్ళు. అన్నయ్య, ఏ చెప్తే అర్థం కదా? ఎందుకు అన్నయ్య అని పిలిచి టార్చర్ పెడతావు? వెళ్ళు, వెళ్ళి మీ స్థాయి మనుషుని చూసి అన్నయ్య అని పిలుచుకో. వెళ్ళు.